ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, అలాగే ఈ వారాంతంలో కూడా పంచమ స్థానంలోకి గ్రహాలు మారుతూ ఉండడం, వారం పొడవునా కూడా పూర్తి స్థాయిలో చంద్రబలం ఉండడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పంచమ స్థానంలోకి ఎప్పుడైతే గ్రహాలు వెడుతూ ఉన్నాయో వారం చివరిలో ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు సమస్యని చూసినటువంటి దృక్కోణం ఒకలా ఉంటే ఈ వారంలో మరొక కోణం నుండి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన తీరులో మార్పు వస్తుంది, వ్యవహార శైలిలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇలా మార్పు చెందినటువంటి విధానం చాలా గొప్పగా ఉంటూ గొప్ప ఆలోచనలు చేసుకుంటూ మంచి ఫలితాలతోటి ముందుకు సాగుతూ ఉంటారు. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని మాటకి సంబంధించినటువంటి పట్టింపులు, సమస్యలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నా కూడా పైకేవి కనిపించకుండా మీ పనులపై మీరు దృష్టి సారించగలుగుతారు. మీ వ్యవహార శైలికి భిన్నంగా మీ ప్రవర్తన ఉండబోతూ ఉన్నది. అయితే వ్యాయామానికి కానీ లేదా శరీర పోషణకి కానీ అంత సమయం దొరకదు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, కొంత తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడం ఇత్యాది విషయాలలో కొంత నిమగ్నమవుతారు. ఈ వారంలో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేయడం కానీ, నచ్చినటువంటి పద్ధతిలో నివసించడం కానీ ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారి యొక్క ఉద్యోగ పరిస్థితులు కూడా కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. సమయాన్ని అనుకూలించి నిర్ణయాలు తీసుకోవాలి. అనాలోచితమైనటువంటి చర్యలు చేయకూడదు. ప్రత్యేకించి ఆకస్మికంగా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోకూడదు. కోపంలో కానీ బాధలో కానీ నిర్ణయాలను వ్యక్తం చేయకూడదు, మాట మాట్లాడకూడదు. ఈ విషయాల్ని ఈ వారం ప్రధానంగా గుర్తుపెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి, కుటుంబంలో మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలని ప్రసాదిస్తుంది. జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమస్యలు తగ్గడం, సంతానం యొక్క సమస్యలు తగ్గడం లాంటి అంశాలన్నీ కనబడుతూ ఉన్నాయి. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.